సినిమా వేదికలను రాజకీయాలకు వాడుకోవడం, రాజకీయ వేదికలపై సినిమాల పేరుతో రాజకీయం చేయటం ఎప్పుడు మొదలైందో చెప్పటం కష్టం కానీ ఆ మధ్యకాలంలో రిపబ్లిక్ సినిమాను ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ను ఫాలో అవుతూ కొందరు నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. సినిమా వేదికలు ఎక్కడం, అక్కడ సంబంధం లేని రాజకీయాల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఒక అలవాటుగా మార్చుకున్నారు. 30 ఇయర్స్ గారి పైత్యం దెబ్బకు లైలా సినిమా ఏ విధంగా అస్సామైందో చూశాం. ఇప్పుడు విజయ్ కనకమేడల అనే డైరెక్టర్ దెబ్బకు భైరవం కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు బాయ్కాట్ భైరవం ట్రెండింగ్లోకి తెచ్చింది ఎవరు? మెగా ఫ్యాన్స్ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? విజయ్ కనకమేడల నోటి దురద మొత్తం సినిమాకే ఎసరు పెట్టిందా? భైరవం సినిమా లైలా 2 కాబోతోందా? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఇంగితం ఉన్నోడు ఎవరికైనా ఈ విషయం బాగా అర్థమవుతుంది. కానీ కొందరు సినిమా వాళ్ళు, మళ్ళీ చెబుతున్నా, కొందరు సినిమా వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. సినిమా వేదికలపై మైకు చేతికొచ్చేసరికి కండువా లేని కార్యకర్తల్లా మారిపోతున్నారు. సినిమాలను, రాజకీయాలను మిక్స్ చేయొద్దని నీతులు చెప్పేది వాళ్లే, స్టేజ్పై మైకు అందుకోగానే పొలిటికల్ కామెంట్స్ చేసేది వాళ్లే, తమ సినిమాలను తామే చేజేతులా చంపేసుకుంటున్నది వాళ్లే. రెమ్యునరేషన్ తీసుకున్నాం, సినిమా ఎలా పోతే మనకేంటి, మన నోటి దురద తీర్చుకోవాల్సిందే అన్నట్లుగా ప్రవర్తించే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వాళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే, ఒక కథను రాసుకుని నిర్మాతను ఒప్పించి హీరో నటీనటులకు నమ్మకం కలిగించి 100 మంది టెక్నీషియన్ల కష్టంతో కలల ప్రాజెక్టుకు ఒక రూపం తెచ్చే డైరెక్టర్లు కూడా అదే పైత్యపు పంధాను అనుసరించడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయ్ కనకమేడల ఇండస్ట్రీలో పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు. ఓ 2 సినిమాలు తీశాడు. ఇప్పుడు 3 హీరోలతో భైరవం అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా ఫంక్షన్లో ఓ పొలిటికల్ కామెంట్ చేశాడు. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారట. సరిగ్గా ఏడాది కిందట మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారంటూ కామెంట్ చేశాడు. ఇది ఎవరిని మెప్పించడానికన్నాడో, ఎవరిని నొప్పించడానికన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతే, ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వెంటనే బాయ్కాట్ భైరవం అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఫంక్షన్ మొత్తం ఎల్లో జనాల మధ్యనే జరిగింది. కానీ ఎవ్వరూ రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. ఈ విజయ్ మాత్రం హద్దు దాటాడు. తన సినిమాను తానే చంపుకున్నంత పనిచేశాడు. ఈ భైరవం సినిమాలో ఓ హీరో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎడాపెడా సినిమాలు చేసేస్తుంటాడు. ప్రతిపక్షంలో ఉంటే అస్సలు అడ్రస్ ఉండడు. బహుశా అతన్ని మెప్పించడానికే విజయ్ కనకమేడల అనే ఈ డైరెక్టర్ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు. పొలిటికల్ కామెంట్స్తో కొందరు సినిమా వాళ్ళు తమ పైత్యం ప్రదర్శిస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాయ్కాట్ దెబ్బకు భైరవం సినిమా అస్సామేనా? క్వశ్చన్ నెంబర్ 2, మెగా ఫ్యాన్స్ కూడా ఇదే రాగం ఎందుకు అందుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, లైలా డిజాస్టర్ తర్వాత వీళ్లకు బుద్ధి రాలేదా? క్వశ్చన్ నెంబర్ 4, నోటి దురదతో చేజేతుల సినిమాను ఎందుకు చంపేస్తున్నారు? బాయ్కాట్ భైరవం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. లైలా సినిమా ఫంక్షన్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ ఆ సినిమాపై ఎంత ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వస్తే దెబ్బకు దిగొచ్చిన హీరో క్షమాపణలు చెప్పి ఏడ్చినంత పనిచేశాడు. ఆ తరువాత బలుపు ట్వీట్లతో ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. అది వేరే సంగతి. నిర్మాత ఒత్తిడితో ఆ పృథ్వీ కూడా కొంచెం వెటకారంగానే సారీ చెప్పాడనుకోండి. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. డిజాస్టర్లలో ఆస్కార్ అవార్డు ఏదైనా ఉంటే అది లైలా సినిమాకే ఇవ్వాలన్నట్లుగా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా కొందరు సినిమా వాళ్లకు బుద్ధి రాలేదు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంట్రవర్సీ కామెంట్స్. నిజానికి ఈ డైరెక్టర్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కాంట్రవర్సీ తర్వాత అందరికీ తెలిసింది. సినిమా అంటే ఒక నిర్మాతతోనూ, ఒక హీరోతోనూ, ఒక హీరోయిన్తోనూ, ఒక డైరెక్టర్తోనూ, ఒక కమెడియన్తోనూ పూర్తి కాదు. ఎందరో సహ నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులతో సహా 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వందలాది మంది శ్రమ ఉంటుంది. దీని వెనుక వందలాది మంది సినీ కార్మికుల కష్టం దాగి ఉంటుంది. లైట్ మ్యాన్ నుంచి మేకప్ మ్యాన్ వరకు అంతా కష్టపడితేనే ఒక సినిమా పూర్తవుతుంది. అలాంటి సినిమాను పృథ్వీ లాంటి కమెడియన్లు, విజయ్ కనకమేడల లాంటి డైరెక్టర్లు చేజేతులా చంపేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మెగా ఫ్యాన్స్ కూడా బాయ్కాట్ భైరవం రాగం అందుకున్నారు. అప్పుడెప్పుడో అంటే 2011లో చిరంజీవిని విమర్శిస్తూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవ్వడం మొదలైంది. దీంతో ఆ మెగా ఫ్యాన్స్ కూడా బాయ్కాట్ రాగం అందుకున్నారు. దెబ్బకు తన అకౌంట్ 14 ఏళ్ల క్రితం హ్యాక్ అయిందంటూ ఈ డైరెక్టర్ కాకమ్మ కథలు కనకమేడల కథలు చెబుతూ ఓ వివరణ ఇచ్చాడు. బాబు కనకమేడల,
ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకో, సినిమాకు కులం లేదు, సినిమాకు మతం లేదు, సినిమాకు ప్రాంతం లేదు, సినిమాకు భాష కూడా లేదు. బాగుంటే ఏ సినిమా అయినా చూసేస్తారు. సినిమా అన్నది యూనివర్సల్. నీ కులపోళ్లను మాత్రమే పోగేసి సినిమా తీయలేవు. నీ కులపోళ్ళు మాత్రమే సినిమా చూడాలి అంటే జీవితంలో నువ్వు డైరెక్టర్గా సక్సెస్ కాలేవు. నీ సినిమా కోసం పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో అనేక కులాలకు చెందిన వాళ్ళు ఉంటారని మర్చిపోకు. నీకు అంతగా ఆ కులం పిచ్చి ఉంటే మెడలో నీ జాతి బిల్ల వేసుకుని ఊరి మీద ఊరేగు. అంతేకాని సినిమా వేదికలపై కులపైత్యం ప్రదర్శించకు. ఎవరిని మెప్పించడానికి ఇంకెవరినో నొప్పించావనుకో, చివరికి నష్టపోయేది నువ్వు, నిన్ను నమ్ముకుని కోట్లు కుమ్మరించిన నిర్మాత, ఫైనల్గా దెబ్బపడేది వందలాది సినీ కార్మికుల జీవితాలపైన, టోటల్గా సినీ ఇండస్ట్రీ పైన. ఇండస్ట్రీలో అందరూ ఈ కనకమేడల లాంటి డైరెక్టర్లు ఉంటారని చెప్పలేం. ఇలాంటి కులపిచ్చి వాళ్లతో ఇండస్ట్రీ నిండిపోతే ఒక ఆర్ నారాయణమూర్తి, ఒక మాదాల రంగారావు లాంటి నటులను చూడగలమా? నిజానికి పృథ్వీ, విజయ్, కనకమేడల లాంటి వాళ్ళు కొందరే ఉంటారు. వీళ్ళు ఇండస్ట్రీకి పట్టిన పీడ చీడ. ఇంత చెప్పిన తరువాత కూడా ఇలాంటి బాయ్కాట్ ప్రచారాలతో సినిమాకొచ్చే నష్టమేంటి? కథలో దమ్ముంటే సినిమాను ఎవ్వరూ ఆపలేరు. ఈ తరహా ఫిలాసఫీలు ప్రాక్టికల్గా వర్కౌట్ కావమ్మా. కథలో దమ్ము ధర్మాలు కాసులు కురిపించవమ్మా. బాబు కనకమేడల, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అవసరం అనుకుంటే రాసి పెట్టుకో. అనాల్సిన మాటలన్నీ అనేసాక సినిమాను సినిమాగా చూడాలి, సినిమాల్లో రాజకీయాలు చొప్పించొద్దు లాంటి సినిమా డైలాగులు కొట్టద్దు. గిల్లాక గిల్లించుకోవాల్సిందే, మాట అన్నాక మాట పడాల్సిందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మే 30న రిలీజ్ అయ్యేది భైరవం సినిమానా, లైలా 2నా? ఏదైతేనేం అంతా అస్సామే కదా. ఆ రోజు అస్సాంలో మాట్లాడుకుందాం. ఇది మాత్రం గన్ షాట్.